స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో శనివారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కురోషి జమాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మత పెద్దలు ఖురాన్ సూక్తులను బోధిస్తూ పండగ విశిష్టతను వివరించారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన మత ప్రార్థనలు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపవాస దీక్షల ద్వారా పొందిన క్రమశిక్షణ, సేవా తత్పరత, ఇతర సుగుణాలను జీవితాంతం కొనసాగించాలన్నారు. అల్లా ఆశీస్సులతో లోకమంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆదిరెడ్డి ఆకాంక్షించారు. ఇమాం మౌజంలకు గౌరవ వేతనాలు ఇవ్వటం టీడీపీ హయాంలోనే ప్రారంభమైందని, మైనారిటీ వర్గాల అభివృద్ధికి ఏపీలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇమాంలకు 6 నెలలు గౌరవ వేతనం కింద 30 కోట్ల రూపాయలు, మరో 5,000 మంది మౌజాన్లకు బకాయిల కింద 15 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జహంగీర్, నాజిల్ మదీని, మహమ్మద్ నాజిర్, బిలాల్, ఫైజుల్లా, షాదాబ్, షమీర్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన మాసంలో పవిత్రమైన ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈరోజు మనందరం కూడా ఈ విధంగా కలవగలిగేమో అని అంటే ముమ్మాటికి అల్లా ఒక ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు మీతోటి ఇలాంటి పవిత్రమైన దినం కలవగలిగాను. మీతోటి ఈ యొక్క కార్యక్రమంలోని పాలు పంచుకోగలిగాను అని అంటే అల్లా ఒక ఆశీస్సులు తప్పకుండా మన పైన ఉన్నాయనేది నేను సంపూర్ణంగా ఉన్నాను. అందరం కూడా ఒక సోదర భావంతో ఈ నగరంలో ముందుకెళ్తా ఉన్నాం. ఏది చేసినా కలిసికట్టుగా చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సోదర భావంతో ముందుకు వెళ్దాం. పెద్దలు చెప్పినట్లుగా ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కూడా ఒక బాధ్యతతో చేస్తున్నాం, ఒక కర్తవ్యంతో చేస్తున్నాం. నా సోదరులు చేసుకునే కార్యక్రమం నా ఇంట కార్యక్రమం అనే నేను భావించే కార్యక్రమాలు అన్నింటిలో కూడా నిమగ్నం అయి ఉన్నాను. పెద్దలు చెప్పినట్లుగా ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి వారు అడగల, నేనే అడిగి ఇది ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం. లాస్ట్ టైం కొన్ని తప్పులు జరిగినాయి. ఈసారి తప్పులు జరగకుండా చాలా నీట్గా చేయాలని వారిని నేను సంబంధించి చేసిన దానికి వాళ్ళు కూడా చాలా చక్కగా మీకు ఏ విధమైన లేకుండా చేసినందుకు కమిటీ సభ్యుల వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అల్లా ఒక ఆశీస్సులతోటి మీ అందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, ఈ ఒక్క మాసం ఏదైతే మీరు చేస్తున్నారో ఉపవాస దీక్షల ద్వారా మీరు ఒక క్రమశిక్షణ కానీ సేవా దృక్పథం కానీ ఇవన్నీ కూడా అవలంబించుకున్నారు. అవన్నీ కూడా మీ జీవితాల్లోని ఆచరణలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మైనారిటీస్ యొక్క విశ్వాసానికి ఎప్పుడు కూడా నా కుటుంబం గౌరవిస్తుంది, అండగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ రంజాన్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లా యొక్క కారుణ్యంతో ఈ నెల అంతా మంచి శాంతితో ఆరాధనలు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ పండగ నమాజ్ కోసం రాజమండ్రిలో జమాతుల్ ఖురేష్ తరపు నుంచి ఇంకా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా శాంతిగా పండగ యొక్క నమాజ్, ఈదుల్ ఫితర్ యొక్క నమాజ్ చేయడం జరిగింది. అందువల్ల నేను రాజమండ్రి వాళ్ళ యొక్క ఎవరైతే అందరు సోదరులకు ఒక మెసేజ్ ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఏంటంటే మన రాజమండ్రిలో ఉన్న శాంతి అలాగే సౌద భావం ఏదైతే ఉందో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఈ యొక్క సమాజాన్ని అందరూ మేలు చేయాలని ఈ యొక్క పండగ యొక్క మొదటి మెసేజ్ అండి.